కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తారు. అక్రమ సంబంధాలు కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాయి. అయితే పిల్లరా, ఆ పిల్లని విడిచిపెడితే ఆ పిల్ల వెళ్ళిపోయి ఎక్కడో బ్రతుకుతుంటే మరలా తల్లిదండ్రులు ఏం చేశారంటే మరలా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకున్నారు, ఆదరించుకున్నారు. పిల్లరా కొంతకాలం అయిన తరువాత పిల్లరా ఆ పిల్ల ఏం చేసిందంటే చనిపోవటానికి ప్రయత్నం చేసింది. నా బ్రతికెందుకులే, నేను తల్లిదండ్రులకు పనికి రాకుండా పోయాను, నేను చేసుకున్న వాడికి నేను పనికి రాకుండా పోయాను, నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా బాధలు వీడితో నేను బ్రతకలేను అని చెప్పేసి పిల్లరా ఎలికల ముందు లేకపోతే ఆ 7 రూమ్ తాగి చచ్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి సాక్షిగా బ్రతుకుతా ఉన్నావు, ఎలాంటి నమ్మకస్తుడిగా బ్రతుకుతా ఉన్నావు ఆలోచన చేయండి. పిల్లరా, తల్లిదండ్రుల మాట వినని వారు, దేవుని మాట వినని వారు ఎక్కడా కూడా పిల్లలు సంతోషంగా ఉండలేరు.